క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవమును జరుపుకుంటూ ఉన్నాం. అనాది నుండి మానవులు దేవుణ్ణి కనుగొనడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మానవ మేధస్సుతో దేవుణ్ణి సంపూర్ణముగా కనుగొనలేము. అయితే దేవుని అనుభూతిని సృష్టి ద్వారా, ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా పొందే అవకాశము మనకు కలుగుతున్నది. మనము స్పందించే తీరుని బట్టి దైవానుభూతిని మనము పొందగలము. నేటి సమాజములో మానవ సంబంధాలకు ఎన్నో అంతరాలు ఏర్పడుతూ ఉన్నాయి. స్వార్థపూరితమైనటువంటి కార్యకలాపాల వలన మానవ సంబంధాలు సన్నగిల్లుతూ ఉన్నాయి. కుటుంబాలలో కూడా ఈ రోజుల్లో మనము పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూడలేకపోతూ ఉన్నాం. త్రియేక సర్వేశ్వరుని యొక్క ప్రేమ సంపూర్ణమైనటువంటిది. పితా, పుత్ర, పవిత్రాత్మలలో ఉన్నది నిజమైన ప్రేమ. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, వారి స్వభావము ఒకటే. వారిలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రదర్శితమవుతున్నది. ఇటువంటి సంబంధాన్ని మన మానవ జీవితంలో ఏర్పరచుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణము ద్వితీయ దేశోపకాండము నుండి తీసుకొనబడినది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆజ్ఞలను, చట్టములను పాటించవలని మొదటి పట్టణం మనకు తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి మనము మన జీవితాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తూ, సహోదరి సహోదరులను ప్రేమిస్తూ ఆయన చిత్త ప్రకారము జీవించడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు మనము దేవుని యొక్క బిడ్డలమని తెలియపరుస్తూ ఉన్నారు. అందువలన మనము దేవుని తండ్రి అని పిలిచే భాగ్యము మనకు కలుగుతున్నది. 8వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు, మనము పుత్రులము కనుక దేవుని వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకునే ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. కావున క్రీస్తుని వెంబడించేటువంటి మనకు దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడేటువంటి అవకాశము కలిగి ఉన్నది. దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని జీవించటానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క అంతిమ సందేశమును మనం వింటూ ఉన్నాం. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు దేవుని నుండి తన అధికారమును పొందినట్లు గుర్తెరిగి సందేశాన్ని శిష్యులకు ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వరకు, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారి నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యం వరకు నేను మీతో ఉందును అని అభయమొసగారు. క్రీస్తును వెంబడించే మన అందరికీ కూడా యేసు ప్రభు ఈ ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు. దేవుని రాజ్య విస్తరణకు మనమందరము కూడా బాధ్యులము. దైవరాజ్య విస్తరణకు నేను ఏ విధముగా తోడ్పడుతున్నాను అని ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకోవాలి. దైవ రాజ్య విస్తరణ మన వ్యక్తిగతమైనటువంటి పని కాదు. అది దేవుని యొక్క పని, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క కృప వలన మాత్రమే మనము ఆయన యొక్క పనిని సంపూర్ణముగా కొనసాగించగలము. ఈనాడు మనము చేసేటువంటి ప్రతి పనిని కూడా పితా, పుత్ర, పవిత్రాత్మలు మనకు తోడ్పడుచు వారు ఎల్లప్పుడూ సహాయపడుదురు. అయితే మనము ఆ వ్యక్తిగత అనుభవం, పితా, పుత్ర, పవిత్రాత్మల వ్యక్తిగత అనుభవాన్ని పొందటానికి
ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలి. అనుభూతిని పొందినప్పుడే ఇతరులకు సాక్షులుగా జీవించేటువంటి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు బోధించే అవకాశము కలుగుతుంది. మిమ్ములను మీ కుటుంబములను త్రియేక సర్వేశ్వరుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్.